మనకి పిఎంసి రాకముందు చాలా అంటే చాలా ధ్యాన ప్రచారాలు నడిచాయి. ఏ ఛానల్ లేకుండానే ప్రపంచ దేశాల వరకు మనం పబ్లిసిటీ చేసుకున్నాం. పిఎంసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అంటే ఏంటో అందరికీ తెలిసిపోయింది. అయినప్పటికి కూడా పిఎంసి ఎందుకు పెట్టారు? అది నా డౌట్ అన్నమాట. సో మీ ఆన్సర్. నువ్వు చెప్పు. స్టార్ట్ చేయి. నువ్వు చెప్పు. పర్లేదు చెప్పు. ప్రతిసారి నేనే కదా చెప్తున్నాను. స్టార్ట్ చేయం కదా, విరుద్ధంగా చేద్దాం. విరుద్ధంగా అంటే మనకి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ స్టార్ట్ చేసి దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. ఎంతో విస్తృతంగా మనకి ధ్యాన ప్రచారాలు జరిగాయి. పత్రిసార్ మొత్తం గ్రామాలు కానీ, మొత్తం పట్టణాలు కానీ, దేశాలు కానీ అన్నిటినీ కవర్ చేస్తూ వచ్చారు, చాలా రకాల ప్లేసెస్ని. ఈ రోజున కొన్ని లక్షల మంది ధ్యానం చేసే ప్రజలు ఉన్నారు. దాన్ని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్లడం కోసం మీడియా మాధ్యమంగా ఉంటే లక్షల మంది, కోట్ల మంది అయ్యే అవకాశం ఉంటుందని పత్రిసార్ విజన్ ని పిఎంసి రూపంలో వచ్చింది. ఇది పత్రిసార్కి వచ్చిన విజన్ అయితే 100% పత్రిసార్ విజన్. సారు ప్రతి క్షణం ఆలోచించేది ధ్యానం కోసమే. ధ్యాన ప్రచారం మొత్తం లోకం కోసమే, లోక కళ్యాణం కోసం ఆలోచిస్తారు. సో అలాంటప్పుడు దీని ప్రచారాన్ని గ్రామాలకి, పట్టణాలకి తీసుకెళ్తున్న దాన్ని ఇంకా మోర్ ఎఫెక్టివ్ గా, ఇంకా శాశ్వతంగా జనాలకి చేరాలి అని అంటే గనక ద బెస్ట్ వే మీడియా.